నేను చాలాసార్లు వైఫ్ అండ్ హస్బెండ్ మీద జోక్స్ వేస్తా నేను, కానీ ఫైనల్ పాయింట్ అందరికి ఏం చెప్తా తెలుసా? ఖచ్చితంగా నా ప్రతి ట్రైనింగ్లో చెప్తా నేను, హస్బెండ్ అండ్ వైఫ్ మీద జోక్స్ ఎందుకు తెలుసా? కొంచెం హ్యూమర్ యాడ్ చేసేటందుకు. ఫైనల్ పాయింట్ అందరికి చెప్పేది ఏం తెలుసా? భర్తకు భార్య, భార్యకు భర్తనే ఇంపార్టెంట్. ఫైనల్గా ఇంట్లో సుఖంగా లేని భర్త బయట సక్సెస్ కాలేడు. లేడీస్ అర్థం చేసుకోవాలి. ఇంట్లో మొగాన్ని టార్చర్ పెడితే వాడు జీవితంలో సక్సెస్ కాలేడు. అండ్ అట్ ద సేమ్ టైం భార్యను మంచిగా చూసుకుంటేనే వాళ్ళు టార్చర్ పెట్టారు, లేకపోతే చుక్కలు చూపిస్తారు. నువ్వు రాత్రిపూట చుక్కలు అవసరం లేదు, పొద్దున్నే చూపిస్తారు వాళ్ళు. అందుకని కంపల్సరీగా సెకండ్ క్యారెక్టర్ నా వైఫ్ చాలా లిటరల్గా హార్డ్ టైమ్స్లో నిలబడి, నేను బిజినెస్లో దిగినప్పుడు చాలా మంది ఆమెకు సజెషన్ ఇచ్చేటోళ్ళు ఏం తెలుసా? మళ్ళీ జాబ్లోకి ఎక్కువమని వాడిని మళ్ళీ నాకు చెప్పకపోదురు. ఎందుకు చెప్పారు తెలుసా? నేను తిడతా. నువ్వు నాకు సజెషన్ ఇచ్చినావు అనుకో మళ్ళీ జాబ్ చెయ్యి అని, నేనేమంటా తెలుసా? నువ్వు నాకేమన్నా వీకినవా? పైసలు ఇచ్చినవా? కన్నవా? పెంచినవా? గడ్డి వీకినవా? ఎందుకు చెప్తున్నావు? అయితే నన్ను అడగకేం చేసిర్రు? ఆమెతో మెల్లగా మళ్ళీ జాబ్ ఎక్కువమను, ప్రాబ్లం అవుతున్నట్టుంది, మళ్ళీ జాబ్ ఎక్కువమను, మళ్ళీ జాబ్ ఎక్కువమను. ఈమె ఒకసారి వచ్చి నన్ను అడిగినది, అందరు నన్ను టార్చర్ చేస్తుర్రండి జాబ్ ఎక్కువమని, నిన్నెవాడు అడుగుతలేడు అంటే నేనేమన్నా, నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చెప్పు, నాకు కూడా వాడు వినడు, మీరే అడుగుండి ఆయనను అని చెప్పిన.